బరబ్బర్ చెప్తున్నా, కొంతమంది గూండాలు, దుండగులు, రౌడీ షీటర్లు, రౌడీ ముఖాలు ఈ రైతుల మధ్యలో చొరబడి పోలీసులపై దాడికి ప్రయత్నిస్తున్నారు. నేను చెప్తా ఉన్నా, ఎవడెవడైతే రైతులను రెచ్చగొట్టి కావాల్సుకొని రైతుల మధ్య చొరబడి పోలీసుల మీద దాడులు చేస్తా ఉన్నారో, ప్రభుత్వ సంస్థల మీద, బీజేపీ పార్టీ కార్యకర్తల మీద కానివ్వండి, బీజేపీ నాయకుల మీద కానివ్వండి, ఎవరైతే దుండగులు రాళ్ల దాడి చేస్తా ఉన్నారో, నరేంద్ర మోదీ 3.0 మళ్ళీ వస్తాడు. మీ బద్దలు భాషంగా చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఎవడెవడైతే ఇలా నాటకాలు చేస్తాలో కొడుకల్లారా, హిందూయిజం మీద కానివ్వండి, భారతదేశంలో బీజేపీ పార్టీ మీద కానీ కుట్రలు చేస్తా ఉన్నారు. కేంద్రంలో అధికారంలో మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా, మళ్ళీ బీజేపీ పార్టీ వస్తుందని మీకు భయం పుట్టుకొని 80% బీజేపీని రానియకుండా చేద్దామని ఎవరైతే నాటకాలు పడతా ఉన్నారో, నరేంద్ర భాయ్ మోడీ 3.0 బరాబర్ మళ్ళా మూడోసారి ప్రధాని అవుతాడు. ఇవాళ ఎవడెవడైతే నాటకాలు చేస్తా ఉన్నాడో బిడ్డ, మీ బద్దలు భాషంగా చేస్తాడు నరేంద్ర మోదీ. నేను చెప్తా ఉన్నా, యాజ్ ఎ హిందూ చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకోండి. దేశాన్ని సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ. దేశాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ 2014లో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం లేకపోయేది ఉంటే, మన ఇంట్లలో ఉన్న ఆడబిడ్డలను, అమ్మలను, అక్కలను, చెల్లెలను అందరినీ మనము గన్ను పట్టుకోనో లేకపోతే ఆయుధం పట్టుకోనో కాపాడుకునే అంట దుస్థితికి ఇలా వచ్చేది వల్ల మనము భారతీయ జనతా పార్టీ కనుక 2014 అధికారం లేకపోయి ఉంటే, ఒకవేళ ఫ్యూచర్లో కనుక భారతీయ జనతా పార్టీ కనుక అధికారం కోల్పోతే భారతదేశంలో, మన ఇంట్లో ఉన్న ఆడబిడ్డలను, ఆడపడుచులను మనమే కాపాడుకోవాలి. ఆ పరిస్థితి వస్తుంది. దయచేసి చెప్తా ఉన్నా, దయచేసి మీడియా ముఖంగా నా పర్సనల్గా చెప్తా ఉన్నా కదా, ప్రజలారా, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉండాలి. అది భారతీయ జనతా పార్టీని కనుక మనం కోల్పోయినాం అనుకో, మన జీవితాలను మనమే నాశనం చేసుకున్న వాళ్ళైతాం. మన ఇంట్లో ఉన్న ఆడపడుచులను మనమే బయటకి ఇచ్చిన వాళ్ళం అవుతాము. గుర్తుపెట్టుకోండి. జై శ్రీరామ్.